పోసాను. మిర్చి, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, వెండి చేపలు, వంకాయ, టమాటా, ఉల్లిగడ్డ, అల్లం పేస్ట్. ఆయిల్ వేడైంది. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ వేసాను. ఇప్పుడు ఉల్లిపాయ ఇలా పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసాక ఉల్లిపాయ వేసాను. మొత్తం కలదిప్పుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గింది. అల్లం పేస్ట్ వేసి కలదిప్పుకోవాలి. కలదిప్పుకొని ఉల్లిపాయ మగ్గింది కదా, ఉల్లిపాయ మగ్గాక ఇప్పుడు వెండి చేపలు వేసుకోవాలి. మంచిగా ఇలా వెండి చేపలు వేసుకొని నూనెలో మగ్గనిచ్చాలి. వెండి చేప నూనెలో మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుంది వెండి చేప. ఇప్పుడు ఉల్లిపాయలు వేసాం కదా, ఇలా నూనెలో కలపాలి. మంచిగా ఇలా కలిపేసి నూనెలో కొద్దిసేపు నూనెలో అలా మగ్గనివ్వాలి. ఆయిల్ వెండి చేప వేసాను కదా, వెండి చేప తర్వాత దానికి నెక్స్ట్ వంకాయ యాడ్ చేసుకోవాలి. శుభ్రంగా సాల్ట్ నీళ్ళల్లో కడిగేసుకొని వంకాయ ఇలా యాడ్ చేసుకొని మంచిగా ఇలా మొత్తం యాడ్ చేసేసి ఇలా యాడ్ చేసాం కదా, ఇలా కలుపుకోవాలి. వెండి చేపలలో యాడ్ చేసిన తర్వాత ఇలా మొత్తం కలిసేటట్టు వంకాయ, వెండి చేప, ఉల్లిపాయ మొత్తం కలిసేటట్టు మగ్గేటట్టు చూసుకోవాలి. 2 నిమిషాలు వంకాయ మగ్గాల నూనెలో. ముందు వెండి రొయ్య, వంకాయ నూనెలో మగ్గించాము. ఇప్పుడు టమాటా యాడ్ చేయాలి. టమాటా యాడ్ చేసి ఇలా కలపాలి. ఇలా కలిపేసి అందరూ ఉల్లిపాయ తాలింపు చేయగానే పసుపు వేస్తారు. అలా వేయకూడదు, ఉల్లిపాయకే పట్టేస్తారు. ఇప్పుడు ఉల్లిపాయ అన్ని టమాటా, ఉల్లిపాయ, వంకాయ, వెండి చేపలు అన్నీ మగ్గాక మనం పసుపు వేసుకుంటే అన్నిటికీ మంచిగా కలుస్తుంది. అది లేకపోతే రెడ్గా వస్తుంది పసుపు. ఇప్పుడు వేసాక మొత్తం కలుపుకోవాలి. మొత్తం ముక్కలు మగ్గేసాయి. ఇప్పుడు మొత్తం వేసుకున్నాక ఇలా కలుపుకుంటే కలర్ అనేది మంచిగా ముక్కలకు పడుతుంది. మనం ఫస్ట్ పసుపు వేసామనుకో ఉల్లిపాయకే పడుతుంది తప్ప ముక్కలకు పట్టదు. అప్పుడు కలర్ఫుల్గా అనేది ఉండదు కర్రీ. ఇప్పుడు పసుపు అనేది ఎలా కర్రీకి మంచిగా పట్టుకుందో ఇలా కర్రీకి పట్టేసింది అనుకో టేస్ట్ అనేది ఉంటుంది కర్రీ. ఇలా పట్టాలి, ముక్కకు పట్టేస్తే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మనకి కర్రీకి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక నెక్స్ట్ మనం కర్రీలో సాల్ట్ వేసుకున్నాం కదా, ఇలా తిప్పేసుకొని కొంచెం మూత పెట్టుకొని కొంచెం టమాటా అనేది మగ్గాలి. టమాటా మగ్గితే ఇంకా తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ముక్క మంచిగా ఎలా ఉందో, ముక్క మగ్గేసింది. ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకోవాలి. దానికి సరిపడా మనం చిల్లీ పౌడర్ వేసుకొని ఇలా మొత్తం చిల్లీ పౌడర్ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. అనే కారం ఘాటు అనేది, కారపౌడర్ అనేది వెళ్ళిపోతుంటుంది. కొంచెం మసాలా ఇలా వేసుకొని మంచిగా మసాలా వేసాం కదా ఇలా తిప్పేసుకోవాలి. ఇలా మంచిగా తిప్పుకొని కలిపిప్పాలి. మసాలా వేసాం కదా, కలిపిపోయాక వంకాయ, టమాటా, వెండి చేపల కూర రెడీ. చూసి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి.